నేటి ఉదయకాల జూమ్ ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన దైవజనురాలు అక్క గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొకసారి ఈ రీతిగా జూమ్ ద్వారా మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీరు సహాయం చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అయినా సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండయ్యా, సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానాను స్త్రీ యొక్క కుమార్తె మరి దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయనను వేడుకున్న తరువాత ఆ కుమార్తె ఏ రీతిగా స్వస్థత పొందింది అన్న సంగతి మనకి ఈ 8 వచనాల్లో కూడా రాయబడి ఉంది. ఈ అద్భుతం ద్వారా వెల్లడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కనాను స్త్రీ యొక్క మొరను ప్రభువు ఆలకించి ఆమెకు జవాబిచ్చాడు, ఆమెకు ఆదరణ కలిగించారు. ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు. అదే రీతిగా ఆమె కుమార్తెను కూడా ఆయన స్వస్థపరిచాడు, మాటతో స్వస్థపరిచాడు. ఎక్కడో దూరంగా ఉన్న ఆ బిడ్డను తానున్న చోట నుండి మాటతో ఆయన బాగు చేశాడు. గమనించండి, కీర్తనాకారుడు అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు. ఆ రీతిగా ఆయన ఉన్న చోట నుండే ఆ కుమార్తెను స్వస్థపరిచినట్లు మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కానాను స్త్రీ అంటుంది, నన్ను కరుణించు అని ప్రాధేయపడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువు ఆమె బిడ్డను స్వస్థపరచటంలో ఆమె కోరినట్లు ఆమెను కరుణించాడు. ఒకటి, ఆమెను కరుణించాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమె బిడ్డను స్వస్థపరిచాడు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను చూసి ఆమె మీద జాలి పడ్డాడు. ప్రభువు కరుణా కటాక్షాలు కలిగినవాడు, కృపా సమృద్ధి కలిగినవాడు. కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుతుంది. ప్రభువు ఆమెను దయ్యం నుంచి విడిపించాడు. ఇందులో ప్రభువు యొక్క మహాశక్తిని మనం గ్రహించగలం. బహు బాధల నుండి ఆమెను, ఆమె కుమార్తెను విడిపించాడు. ప్రభువు మన బాధలన్నిటి నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు.
నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభు కానాను స్త్రీ యొక్క కోరికను తీర్చాడు. తన కుమార్తె దయ్యం నుండి విడిపించబడాలని, బహుబాధ నుండి విడిపించబడాలని, స్వస్థత నొందాలని, ప్రభువు తనను కరుణించాలని ఆమె కోరుకుంది. ప్రభువు కూడా ఆమె కోరినట్టే ఆమెకు జరిగించాడు. హల్లెలూయా. ప్రభువు మన హృదయ వాంఛలను కూడా తీర్చగలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. మేలు పొందాలని, రక్షించబడాలని, మార్పు చెందాలని, మన గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, స్నేహితుల గురించి, మన బంధుమిత్రుల గురించి మనకు కలిగి ఉన్న కోరికను ప్రభువు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన ఆమె గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ఆమెను అభినందిస్తూ ఉన్నాడు. గమనించండి. ఈ రీతిగా ఒక అన్యురాలని, యూదురాలు కాని స్త్రీని, ఇశ్రాయేలీలు కాని వారిని మీ విశ్వాసం గొప్పది అని ఆయన మెచ్చుకున్నాడు అంటే ఆమె విశ్వాస పరిమాణము ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె విశ్వాసము ఎంత స్థిరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎంత నిలకడగా ప్రార్థన చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన ప్రార్థనలో అటువంటి నిలకడ ఉండాలి. మన విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. అందుకనే ప్రభు ఈ మాటలను మనకి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గమనించండి, కానాను స్త్రీ అన్య స్త్రీ అని ఆయన తోసివేయలేదు. ఆమె విశ్వాసాన్ని ఆయన గ్రహించాడు. ఆమె ప్రార్థనను ఆయన అంగీకరించాడు. ఆమెనేమని పిలుస్తూ ఉన్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. ఆమె విశ్వాసం గొప్పదని ఆమెకు కోరినట్టే ఆమెకు సహాయం చేశాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచి తన దగ్గరకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో, ఏ బాధల్లో, ఏ సమస్యల్లో ఆయనను మనం వేడుకుంటున్నామో ఆయన బాగుగా తెలుసుకున్నవాడు. అందుకని మన హృదయ వాంఛలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. మన కోరికలను ఆయన సఫలం చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకనే గమనించండి, ఆయన యొక్క గొప్పతనాన్ని, మహిమను, ఆయన ప్రేమను, ఆయన చేసే మేళను గురించి మనం అనేక సందర్భాల్లో తలపోసుకొని ఉంటాం. అనేక విషయాలు ఇతరులతో మనం పంచుకొని ఉంటాం. అదే రీతిగా ఈ అద్భుతంలో, ఆయన చేసిన ఈ ప్రాముఖ్యమైన అద్భుతంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. గమనించండి, కానాను స్త్రీ ఈ మేళ్ళన్నీ కూడా పొందటానికి ఏం చేసింది? అలాగే మనం కూడా ప్రభు ద్వారా ఇటువంటి మేళ్ళు పొందాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. మొదటి పాఠాన్ని చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ప్రభువు వద్దకు వచ్చింది, అందుకే మేలు పొందింది. ఎంతోమంది ఎన్నో బాధలతో ఉండి కూడా ప్రభువు వద్దకు రావటానికి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కాదులే, రేపు చూద్దాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఈ మానవ ప్రయత్నాలు అయిపోయాక చూద్దాంలే, లేకపోతే ఈ ప్రయత్నాలు చేశాక చూద్దాంలే, ఇది అవ్వకపోతే కదా అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది అని అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. గమనించండి, ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉండి కూడా ప్రభువు వద్దకు రానందువల్లే మేలు పొందలేకపోతూ ఉన్నారు. ప్రభువు ద్వారా మేలు పొందటానికి ఆయన మార్గాలలోనికి, ఆయన విశ్వాసంలోనికి, ఆయన సన్నిధికి మనం రావాలని ఒక గొప్ప పాఠాన్ని ఈ స్త్రీ ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. చాలామంది ప్రభు వద్దకు రావటానికి ఎంతో మొహమాట పడుతూ ఉంటారు. ఏం వెళ్తాంలే, అక్కడ ఏం కూర్చుంటాంలే, ఆ జనాల్లో ఏమి ఉంటాంలే అని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా యేసుక్రీస్తు ప్రభువు వారు దగ్గర ఎంతోమంది జనసమూహం ఉండే ఉంటారు. గమనించండి, అక్కడ 21వ వచనంలో రాయబడి ఉందిగా,
యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, గమనించండి, ఆయన ఎప్పుడు కూడా ఒక్కడిగా వెళ్ళేవాడు కాదు, ప్రార్థన ఒంటరిగా చేసేవాడు. కానీ ఆయన ఈ రీతిగా సువార్త ప్రకటించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఆయన శిష్యులతో విస్తారమైన జనసమూహాలతో ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రీతిగా చూడగలిగితే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఆ జనాలందరిలో కూడా ఈవిడ స్త్రీ గనుక వెళ్ళి తన బాధ చెప్పుకోవటానికో, లేకపోతే తన కుమార్తె గురించి ప్రాధేయపడటానికో, మరి ఏ ఆటంకం లేకుండా, లేకపోతే ఏ మొహమాటం లేకుండా వెళ్ళి ప్రభువుని అడుగుతా ఉంది. గమనించండి, ప్రభువు దగ్గరికి వెళ్ళింది. అందుకని మనం కూడా మొదటి పాఠంగా ఆయన వద్దకు వచ్చే అనుభవంలో మనం ఉండాలి. ఆయన సన్నిధికి మనము ఖచ్చితంగా రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన వారిని, అనగా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఆటంకమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మన పట్ల దీవెనలు, ఆశీర్వాదాలు, మేళ్లను మనకు సమృద్ధిగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరొక రెండవ పాఠాన్ని చూద్దాం. అదేంటంటే, మరి చూడగలిగితే ఆ తర్వాత వచనాల్లో అంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసింది గనుక ఆమె మేలు పొందుకుంది. మొట్టమొదటిగా చూడగలిగితే ఆమె దేవుని సన్నిధికి వచ్చింది గనుక మేలు పొందుకుంది. రెండవదిగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. 22వ వచనంలో ఏమని అడుగుతూ ఉంది? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. గమనించండి, ఆయన దగ్గరికి వచ్చింది, అది ఒక గొప్ప అనుభవం. అయితే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంది, ఆయన వేడుకుంటా ఉంది. గమనించండి, వాస్తవంగా మనం చూడగలిగితే ఆయనకు తెలీదా అని మనం నోరు తెరవకుండా ఉంటాం చాలా సందర్భాల్లో. ఇది ఒక రకమైన డిమాండ్ అన్నమాట. దేవుని సన్నిధికి అయితే వస్తాం కానీ ఆయనకు తెలీదా అన్నట్టు ఉంటాం కదా. కానీ గమనించగలిగితే వాస్తవానికి ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయనకు తెలీదా అని డిమాండ్గా మాట్లాడతారు చూడండి, అజ్ఞానంగా మాట్లాడతారు చూడండి. వాస్తవానికి 3వ అధ్యాయము ఆదికాండంలో ఒక సంఘటన జరిగింది. తినకూడదు అన్న పండుని హవ్వ తింది. తినటం మాత్రమే కాదు, సగం ఆదాముకు కూడా ఇచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం గనక వాళ్ళు దేవునితో సహవాసంలో నుండి, అనగా ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేయబడ్డారు, తోలివేయబడ్డారు. గమనిస్తున్నారు కదా. ఇది తోలివేయబడక ముందు ఒక సంఘటన మనం చూడగలిగితే, ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఏం చేస్తున్నారు? ఆదాము అవ్వలు ఎక్కడో చెట్లు చాటున దాక్కుంటా ఉన్నారు. నిర్భయంగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఉండవలసిన వారు ఎక్కడో చెట్లు చాటున ఉన్నారు. చెట్లు చాటున ఉన్నప్పుడు ఈ విషయం దేవునికి తెలీదా? గమనించండి, దేవునికి తెలీదా? తెలుసు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే గమనించండి, దేవునికి తెలియక కాదు, ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన గ్రహించేవాడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తున్నవాడు. మన నడక, మన పడక, మన మాట, మన చేత అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకు అడుగుతున్నాడు? గమనించండి, మనం యథార్థంగా సమాధానం ఇస్తామో లేదో. ఇప్పుడు వాస్తవానికి అలాగా ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదాముని అడిగినప్పుడు నీ తెలీదా అంటాడేమో ఆదాము. ఎందుకని? మనిషి చాలా తెలివైనోడు కదా, అందుకని అన్నమాట. నీ తెలీదా అంటాడేమో. అంటే దేవుడు మన యథార్థతను చూస్తున్నాడు. గమనించండి, మన హృదయ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆదాము ఏమన్నాడు? అయ్యా నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ, ఆ స్త్రీ ఇచ్చిన పండు నేను తిన్నాను,
ఇదిగో ఇలా చెట్టు చాటునున్నానని యథార్థంగా తన పరిస్థితిని దేవుని ముందు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ఇక్కడ దేవునికి తెలీదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ గమనించండి, మనము కూడా నోరు తెరిచి యథార్థంగా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి ప్రార్థన చేసింది ఎవరు అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో కనిపించే ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అన్యాయస్తుడని తెలుసు, న్యాయము తీర్చడని తెలుసు, కానీ పదే పదే ఆయనను అడుగుతూ వచ్చింది, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అని. ఆ రీతిగా అడిగిన విధానాన్ని బట్టి ఆయన అన్యాయస్తుడు అయినప్పటికీ ఈమెకు న్యాయం తీరిస్తే ఇంకా పద్దాక నా దగ్గరికి రాదు కదా అని న్యాయం తీరుస్తాడంట. అందుకనే మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలని ప్రభువారు ఆ ఉపమానాన్ని మనకు బోధించారు. గమనించగలిగితే చాలా సందర్భాల్లో మనం మేళ్లను పొందుకోకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే మనం అడగకపోగా ఇటువంటి ఈ డిమాండ్లో ఉంటాం. మనం ఏమని ఆయనకు తెలియదా అన్నట్టు అనమాట. గమనించండి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవునిని అడగనందున మీకేమీ దొరకదు అని రాయబడి ఉంది. గమనించండి. ఆయన అడగకపోవటం వలన మనకేమీ కూడా దొరకటం లేదంట. మనం కానాను స్త్రీలాగా దేవుడిని అడగాలి. మన ప్రార్థనలు, విన్నపాలు, యాచనలు, విజ్ఞాపనలు దేవునికి తెలియజేయాలి. అప్పుడే మేలు పొందుకోగలం. ప్రార్థించకుండా, దేవుణ్ణి అడగకుండా ఎన్నో మేళ్లను మనం పోగొట్టుకుంటున్నాం. గ్రహించండి. దేవుణ్ణి అడగకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా మనం ఎన్నో మేళ్లను పొందుకుంటూ ఉన్నాం. జీవితంలో ఆఖరి క్షణాలు, చనిపోతాడని తెలుసు, కానీ సిలువలో దొంగ ఏమంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఖచ్చితంగా నువ్వు ఈరోజే పరదేశులో ఉంటావు అని అతన్ని క్షమించి అతనికి నిత్య జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గమనించండి. మనం ఎందుకు అటువంటి పొందుకోలేకపోతున్నాం అంటే మనం అడగలేకపోతున్నాం. ఇదేదో దేవుడే మనకి బాకీ అన్నట్టు ఉంటున్నాం. ఆయనే మనకు బాకీ అన్నట్టు ఉంటున్నాం. ఏదో డాంబికాలు పోతున్నాం దేవుని సన్నిధికి వచ్చి. గమనించండి. అందుకని ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవలసిన రెండవ పాఠం ఏంటంటే, దేవుణ్ణి మనం అడగాలి. మొదటిగా దేవుని సన్నిధికి రావాలి. రెండవది దేవుణ్ణి మనము అడగాలి. దేవుణ్ణి ఎప్పటికే అడిగి ఉండుంటే ఎన్నో మేలును మనం పొందుకునే వాళ్ళం. కానీ పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మనం అడక్కపోవటం. ఇకనైనా సరే దేవుణ్ణి అడుగుదాం, మేళ్ళు పొందుకుందాం. మూడవ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అదేంటంటే, కానాను స్త్రీ తన బిడ్డ గురించి మొరపెట్టుకుంటుంది. ప్రభు ద్వారా బిడ్డను బ్రతికించుకుంది. తల్లులుగా, తండ్రులుగా మన బిడ్డల రక్షణ నిమిత్తం మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. గమనించండి. మన బిడ్డల బాధ్యత మనదే కదా. మనమే మన బిడ్డల కొరకు ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? ఈ రోజున అవుట్ సోర్సింగ్ ఎక్కువైపోయింది విశ్వాసులకి. అవుట్ సోర్సింగ్ అంటే మనం చేయలేని పని ఇంకొకరితో చేయించడం అన్నమాట. గమనించండి. మనం ప్రార్థన చెయ్యం, కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతాం, ప్రార్థన చేయండి అని. ఒకసారి చెప్పాం కదా, రెండోసారి కనపడితే ఏమడుగుతాం? చేస్తున్నారా అని అడుగుతాం. అలవాటు అయిపోయింది. ఇంతకీ మనం మాత్రం నోరు తెరిచి ప్రార్థన చెయ్యం. ఇక్కడ ఈ స్త్రీలో మనం నేర్చుకోవలసిన మరొక పాఠం ఏంటంటే, గమనించండి, తన బిడ్డ స్వస్థత కొరకు ప్రభువుని వేడుకుంటా ఉంది. మనం కాకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు కదా. ఇంకో 10 రోజుల్లో 15 రోజుల్లో పరీక్షలు వస్తాయి అనుకుందాం. 10th కానీ ఇంటర్మీడియట్ కానీ, ఇక తర్వాత అన్ని పరీక్షలన్నీ లైన్ కడతాయి కదా మే వరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో సహా. మనం ప్రతి ఒక్కరిని అడుగుతాం, ప్రార్థన చేయండి అని. మనం మాత్రం ప్రార్థన చేయం. ఇది చాలా విచారకరమైన సంగతి. గమనించాలి. మనం ప్రార్థన చేయాలి. ముందుగా మన గురించి మనం, మన కుటుంబాల గురించి మనం,
మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి. బిడ్డలు అన్ని విధాలుగా బాగుపడాలంటే తల్లిదండ్రులే ఎక్కువగా ప్రార్థన చేయాలి. గమనించండి. మన బిడ్డలు దేవుని ద్వారా మేలు, స్వస్థత, అభివృద్ధి, ఆదరణ పొందుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఇంతకంటే గొప్పది ఏంటంటే వారి ఆత్మరక్షణ. దీని కొరకు మనం ప్రార్థన చేయాలి. చేయకుండా అయ్యో వీడి మాట వింటలేదు, అయ్యో ఈ అమ్మాయి మాట వింటలేదు. ఎందుకు వింటాడు? ఎందుకు వింటుంది? వినరు కదా. ఎందుకనంటే నువ్వు వారికి ప్రభువుని పరిచయం చేయలేదు. ప్రభువుతో వారికి సహవాసాన్ని అలవాటు చేయలేదు నువ్వు. అందుకనే వాళ్ళు మాట వినని తల్లిదండ్రులకి దుఃఖము కలిగించే పిల్లలుగా ఉండిపోతారు. అందుకనే గమనించండి, మనం రేయి మొదటి జామున వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు అంగలార్చాలి, రోధించాలి. గమనించాలి. గొప్ప దైవజనుడు అగస్టిన్ తల్లి ఒక గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే పక్క గదిలోనే పాపం చేసేవాడంట. గమనించండి. అంత వ్యతిరేకంగా జీవించాడు. కానీ ఒకానొక రోజున ఆ తల్లి చేసిన ప్రార్థనే అతన్ని రక్షించింది. అతను చెప్తాడు, నా తల్లి కార్చిన కన్నీటిలో నేను కొట్టుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాను అంటాడు. అంటే అంత కన్నీరు ఆమె కార్చింది. గమనించండి. తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ప్రార్థన చేసే బాధ్యత ఉంది. ప్రార్థించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. గమనించాలి. అన్ని విధాలుగా వారి బాగోగులు చూస్తూ ఉంటాం, చదువు చెప్పిస్తూ ఉంటాం, ఉద్యోగాలు తెప్పిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారు రక్షించబడటం. వారి రక్షణ కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. 4వ పాఠాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి. ఆ స్త్రీ ప్రభువును అడిగిన వెంటనే ప్రభువు సమాధానం చెప్పలేదు. శిష్యులు కూడా ఈమె మన వెంట వచ్చి కేకలు వేస్తుంది, ఏమని పంపించి వేయమని ఆయనను వేడుకున్నా సరే ఆయన వెంటనే సహాయం చేయలేదు. అయినా సరే ఆమె నిరుత్సాహపడిందా? నిరుత్సాహపడలేదు. గమనించండి. వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రభువు వెంబడే వెళ్ళింది. ఆయన వెంబడిస్తూ వెళ్ళింది. అట్లాగే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబులు ఆలస్యమైనా సరే మనము ప్రభువుని ప్రార్థిస్తూనే ఉండాలి. గమనించండి. కొన్ని సందర్భాల్లో జవాబులు ఆలస్యం అవ్వచ్చు. దీనివల్ల మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. గమనించండి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువుని వెంబడించాలి అని ఈ స్త్రీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ స్త్రీ నుంచి అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం అన్ని సందర్భాలలో. గమనించండి. అన్నీ బాగుంటేనే మందిరానికి వస్తారు జనాలు, లేకపోతే రారు. ఏంటమ్మా ఇవాళ మందిరానికి రాలేదు అంటే ప్రాణం బాగోలేదండి, మనసు బాగోలేదండి, రకరకాల కారణాలు చెప్తారు. గమనించండి. అన్ని పరిస్థితులు బాగుంటేనేనా వచ్చేది? వాస్తవానికి సంతోషంగా మనిషి ఎప్పుడు ఉంటాడు అంటే అన్ని కడుపు నిండుగా ఉన్నప్పుడు, కంటి నిండుగా ఉన్నప్పుడు, అప్పుడు సంతోషంగా ఉంటాడు. అప్పుడే ప్రభువుని స్తుతించగలుగుతాడు. కానీ పౌలు శీలలో జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి కూడా స్తుతించగలుగుతున్నారంటే గమనించండి. ఏమున్నా లేకపోయినా ప్రభువు వారితో ఉన్నాడు అన్న నమ్మిక వాళ్ళకి ఉంది. అందుకనే వాళ్ళు స్తుతించగలుగుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రభువుని వెంబడించినందుకు వ్యతిరేక పరిస్థితులు ఎదురు కావచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా మనము ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి. ఆయనను మనం వెంబడిస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనము మేలను పొందుకుంటాం. ఇక 5వ పాఠం దగ్గరికి వద్దాం. తన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే ప్రార్థించటం మానేయలేదు ఈ స్త్రీ. గమనించండి. మనం కూడా ఒకసారి అడుగుతాం, తర్వాత దాని గురించి మర్చిపోతాం. కానీ ఈ స్త్రీ అలా కాదు. 25వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగాను. ప్రభువుకు జవాబు
ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రక్కన పెడితే, గమనించండి, ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతా ఉంది అని ఆమె గ్రహించి మరలా మరలా ప్రార్థన చేస్తానే ఉంది. అంటే మరలా మరలా ఆయన్ను వేడుకుంటానే ఉంది. ఆయనను సమీపించి ఆయనకు మ్రొక్కి ప్రార్థిస్తుంది. గమనించండి. అలాగే మనం కూడా ఇంకా ఎక్కువగా, ఇంకా బాగా, ఇంకా మరింత సమయం ప్రార్థించాలి. మనం విసుగక ప్రార్థన చేయాలి, దివారాత్రాలు ప్రార్థన చేయాలి అనేది ఈ స్త్రీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. గమనించండి. అందుకని ప్రార్థనలో నిలకడ అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థనలో నిలకడ. చాలా సందర్భాల్లో బాధలు ఎక్కువైనప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే శ్రమలు ఎక్కువైపోయినాయండి, శోధనలు ఎక్కువైపోయినాయండి అంటూ ఉంటారు. బాధలు ఎక్కువైపోయినప్పుడైనా, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. గమనించండి. అందుకని నిలకడ, ప్రార్థనలో నిలకడ. కానాను స్త్రీ కూడా విసుగుదల లేకుండా వెనక్కి వెళ్ళిపోకుండా ఉంది. విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటే తన కుమార్తెను బాగు చేసుకుండేదా, లేకపోతే స్వస్థత కుమార్తెకు వచ్చి ఉండేదా? లేదుగా. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని రాయబడింది. కనుక మనం అడగాలి. ఎలా అడగాలి? ప్రభువుని ప్రాధేయపడుతూ అడగాలి. అడిగింది పొందేంత వరకు అడగాలి, దొరికేంత వరకు వెతకాలి, తీసేంత వరకు తట్టాలి. హల్లెలూయా. గమనించండి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల మనకి ఉండాలి అని రాయబడింది. హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల, పట్టుదల, నిలకడ, అటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడే మనం మేళ్లను పొందుకుంటాం. హల్లెలూయా. 6వ పాఠాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ప్రభు ఆమెతో అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది? గమనించండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అంటుంది. గమనించండి. తాను ప్రభు ద్వారా మేలు పొందడానికి అపాత్రురాలనని గుర్తించింది. తాను తగ్గించుకుంది. దీనులు అన్నీ మంచిగానే తీసుకుంటారు. గమనించండి. తగ్గించుకుంది. మనం ఎక్కడ కూడా సర్దుకోం. ఎక్కడ కూడా మన ప్రెస్టీజీ పోకూడదు. ఎక్కడ కూడా మన గౌరవానికి భంగం కలగకూడదు. ఇప్పుడు ఏమనుకోవాలి? వాస్తవానికి అన్యురాలు కదా, ప్రభువుని నమ్ముకోని స్త్రీ కదా. ఈమె ప్రభువుని సహాయం అడగటానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన కుక్కలతో పోల్చినప్పుడు ఏమనుకోవాలి? మనసు గాయపడి వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి కదా. కానీ ఇంకా తగ్గించుకొని ఏమంటుంది? గమనించండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అంటుంది. గమనించండి. ఆ తగ్గింపు, ఆ దీనత్వము వాస్తవానికి మనం చూడగలిగితే, పనిచేసే చోట, చదువుకునే చోట తగ్గించుకుంటాం కానీ ప్రభు దగ్గర తగ్గించుకోం. ఇదే మన దౌర్భాగ్యం. అస్సలు సంఘంలో తగ్గించుకోం. ఎక్కడ లేని ప్రెస్టేజ్ అంతా ఇక్కడే చూపించాలి. మన బడాయి అంతా సంఘంలోనే చూపించాలి. మన పెత్తనం అంతా సంఘంలోనే చేయాలి. మిగిలిన చోట్ల కుక్కిన పేనులాగా పడి ఉంటామేమో కానీ. ఇంత దౌర్భాగ్యంలో మనం ఉన్నామంటే గమనించండి, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా అసలు? అందుకనే గమనించండి. తగ్గించుకుంది. ఆ తగ్గింపును బట్టి గమనించండి, తాను తగ్గించుకుంది. ప్రభువు తనను కుక్క పిల్లతో పోల్చాడని అనుకోకుండా, చిన్న రొట్టె ముక్కంత కృపనైనా నాకు ఇవ్వయ్యా అని బతిమలాడుకుంటుంది. గమనించండి. ఆయన చూపిస్తే చాలు నా మీద అంత కృప అని ప్రభువు మీద పూర్తిగా ఆధారపడి ఉంది. అలాగే మనం కూడా దేవుని ప్రేమకు అపాత్రులం. అవునా కాదా? వాస్తవానికి
దేవు దే దేనికి మనము అర్హులం కాదో దానికి అర్హులను చేసేదే ఆయన కృప. వాస్తవంగా ఆయన ప్రేమ పొందుకోవటానికి మనం అర్హులం కాదు, కానీ ఆయన కృపను బట్టి మనం ఆయన ప్రేమను పొందుకున్నాం. ఆయన ప్రేమను ఎలా చూస్తున్నాం అంటే, ఆయన ఎంతగా మనిషిని ప్రేమించాడంటే తన కోసం ఏం ఉంచుకోలేదు, రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదు. అందుకని ఆఖరిలో పొడిస్తే రక్తం రాలా, నీళ్ళు వచ్చినాయి. అంటే ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అంతగా ఆయన మన పట్ల ప్రేమను చూపించాడు. ఏది మనం గొప్పోళ్ళమని మంచోళ్ళమని కాదు, కానీ మనం ఇంకా బలహీనులుగా ఉండగా, మనం ఇంకా అన్యాయస్తులుగా ఉండగా, మనం ఇంకా పాపులుగా ఉండగా, మనం ఇంకా తిరుగుబాటు చేసే వాళ్ళగా ఉండగా ఆయన యుక్త కాలంలో మనందరి కోసం చనిపోయాడు. హల్లెలూయా! ఇది ఆయన కృప. మనం దేనికి అర్హులం కాదో దానికి మనల్ని అర్హులను చేసేదే ఆయన కృప. గమనించండి, ఆయన కనికరం కూడా అవసరమే. ఈ రోజున మనకి మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఆయన కనికరం కూడా మనకి అవసరమే. ఆయన కృపా కనికరాలు కలిగిన దేవుడు ఆయన. మనం దేనికి అర్హులమో దాని నుంచి తప్పించటమే ఆయన కనికరం. మనం శిక్షకు అర్హులం, కానీ ఆయన శిక్షను తప్పించాడు. కారణం ఆయన కనికరం. మనం ఉగ్రతకు అర్హులం, ఆయన ఉగ్రతను తప్పించాడు. కారణం ఆయన కనికరం. గమనించండి. అందుకనే ఆ కృప కోసం ఆయన మీద ఆధారపడతా ఉంది ఈ స్త్రీ. అలాగే మనం కూడా దేవుని ప్రేమకు పాత్రులం కాకపోయినా ఆయన మనల్ని గుర్తించి, మనం అర్హులం కాకపోయినా ఆయన మన దగ్గరికి వచ్చి మన మీద ఆయన కృపను చూపించాడు. హల్లెలూయా! 7వ పాఠం దగ్గరికి వద్దాం. 28వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ప్రభువు ఆమెను ఎంతగానో ప్రశంసించాడు. ఆమెకున్న గొప్ప విశ్వాసం ద్వారా ప్రభువు ఆమె కోరినట్టే ఆమెకు చేశాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. హల్లెలూయా! ఆ దయ్యాల నుంచి విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. ఆమె విశ్వాసం గొప్పది అని ప్రభువు అనటానికి కారణం, ప్రభువు ఆమెను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఆమె నిలిచింది. అవిశ్వాసాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోలేదు. కుక్కతో పోల్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోలేదు. ఎక్కడ కూడా తన నిరీక్షణను పోగొట్టుకోలేదు. అందుకని నిజమైన విశ్వాసం ఎలాగుంటుందంటే బంగారంలాగా అగ్ని వంటి పరీక్షలలో ఇంకా శుద్ధి అవుతుంది, కానీ నశించిపోదు. గమనించండి, భక్తుడైన యోబు జీవితం అంతే కదా. తన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు, శ్రమలు, శోధనలు సంభవించినప్పుడు దేవుని విశ్వాసం నుంచి మాత్రం తొలగిపోలేదు. హల్లెలూయా! గమనించండి, మన విశ్వాసం ఎలాగుంది ఈ రోజున? మన విశ్వాసం ఎలాగుంది? అందుకని విశ్వాసంతో ఆయన అడగాలి, యథార్థంగా ఆయన కోసం నిరీక్షించాలి. తగిన కాలంలో తప్పకుండా ఆయన మేలు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా! కానాను స్త్రీ ఏమనుకుంది? ప్రభువు తప్ప తన బిడ్డను ఎవరు కూడా స్వస్థపరచలేరు, ఆ దయ్యాల నుంచి విడిపించేవారు ఇంకెవరు లేరు అని నమ్మి ప్రభువు ఆమెను ఎంత పరీక్షించినా ఆయన మీదే ఆధారపడింది. ఆయన సహాయం చేసే వరకు పట్టుదలతో అడిగింది. నిజమైన విశ్వాసం అంటే గమనించండి, దేవుడే దిక్కు, ఆయన తప్ప మాకు వేరొక సహాయం లేదు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఆయన మీద ఆధారపడటమే. అందుకనే 122వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటున్నాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని అడుగుతూనే ఆ మరుసటి వరుసలో అంటాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటాడు. అంటే ఆయన తప్ప సహాయం చేసేవారు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆహా, ఎంత గొప్ప అనుభవం అది, ఎంత గొప్ప విశ్వాసం అది. అందుకని గమనించండి, ఈ రీతిగా పరీక్షకు నిలిచే విశ్వాసం గొప్ప విశ్వాసం. ఇటువంటి గొప్ప విశ్వాసమే
మనం కోరినట్టు ప్రభువు ద్వారా మేళ్ళు మనం పొందుకునేలాగా చేస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోటనే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వివేకుజామున కొద్ది విషయాలు మేము ధ్యానం చేయటానికి మీరు కృపను చూపించారయ్యా. కనాను స్త్రీ నుంచి నాయనా విశ్వాసం గురించిన గొప్ప పాఠాలు మేము నేర్చుకున్నాం. అయినా నీ సన్నిధికి రావాలి, నీకు విజ్ఞాపన చేయాలి, యథార్థంగా ఎదురు చూడాలి, విశ్వాసంతో మేము కనిపెట్టుకొని ఉండాలి అన్న సంగతులు మేము నేర్చుకోవటానికి మీరు కృపను చూపించారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి అయ్యా. నీరు కట్టి ఫలింపజేయండి. ఎవరు ఏ ప్రాంతాల నుంచి అయితేనైనా ఇందులో ఏకీభవిస్తూ ఉన్నారో వారి పట్ల మీ ఆత్మకార్యాలను జరిగించండి. ఎవరు ఏ అవసరతలతో ప్రభావం ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరతలని తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. రాజా, దైవజనురాలు కుటుంబంతో మరి దూర ప్రాంతం పరిచర్యకు వెళ్ళి ఉండగా క్షేమకరమైన ప్రయాణాలను ఇవ్వండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. పరిచర్యను బలంగా జరిగించండి. సహాయం చేయండి. సహకారులను బట్టి వందనాలు. వారికి రావాల్సిన దీవెనలు దయచేయండి. మీ కృపతో నింపండి. సంఘమంతటిని దీవించండి. మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.